హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్యస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ స్ట్రీట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మీ మొబైల్లో ఎర్రగా కనిపిస్తున్న ఆ బటన్ని నొక్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే వెంటనే మా నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి. ముందుగా బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా. ఇక్కడ నేను హాలోపినియోని యూస్ చేస్తున్నాను. అవి కొంచెం స్పైసీగా ఉంటాయి కాబట్టి వాటిని మధ్యలోకి కట్ చేసుకొని దానిలో ఉన్న సీడ్స్ అన్నిటిని తీసేయాలి. ఇలా తీసేయడం వల్ల మనకి బజ్జీ కొంచెం కారం తగ్గుతుంది. ఇక్కడ హాలోపినియోని యూస్ చేస్తున్నాను కాబట్టి ముందుగా వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాను. మీరు నార్మల్ మిర్చి యూస్ చేస్తే ఆయిల్ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని కడాయిలో వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మన మిరపకాయల్ని ఆయిల్లో కొంచెం 1-2 నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఇవి బాగా సాఫ్ట్గా అవుతాయి. ఇలా అవి కొంచెం వేగిన తర్వాత వాటిని తీసి ఒక కిచెన్ టవల్ మీద వేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దానిలో 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల వరిపిండి, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని దీనిలో 1/2 కప్పు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. దీనిలో ఉండలు లేకుండా మంచి స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు బాగా కలుపుకొని తరువాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న మిరపకాయలని దానిలో వేసుకొని దానికి బ్యాటర్ అంతా బాగా పట్టేలా చూసుకోండి. తర్వాత ముందుగా పెట్టుకున్న ఆయిల్లోనే మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. ఎక్కువగా వేయకుండా ఒక 3 వేస్తే సరిపోతుంది. ఇలా వేసుకొని వాటిని మీడియం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అవి ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపు వేపుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత వాటిని తీసేసి కిచెన్ టవల్ మీద వేసుకోవాలి. ఇప్పుడు మనం మిరపకాయలు రెడీ అయిపోయాయి కాబట్టి దాని లోపల పెట్టుకోవాల్సిన ఆనియన్ మసాలా ఎలా తయారు చేయాలో దానికి ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. ఒక బౌల్ని తీసుకొని దానిలో 1/2 కప్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం, 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకొని వీటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన స్టఫింగ్ అండ్ మిర్చి రెడీ అయిపోయింది కాబట్టి దీనికి చిన్నగా కట్ చేసుకొని దాని లోపల మన ఆనియన్ స్టఫింగ్ని పెట్టేసుకుంటే అంతే, మనకి స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. Thanks for watching. Please like, share, comment and also subscribe to our channel.